తమకు జరుగుతున్నటువంటి అపజయానికి దుర్యోధనుడు ద్రోణుణ్ణి నిందించి మాట్లాడుతున్నాడు. నీ కారణంగానే, అర్జునుడి మీద నువ్వు చూపించినటువంటి వాత్సల్యం కారణంగానే మనకి అపజయం కలుగుతూ ఉంది అని అంటే ద్రోణాచార్యుడు చాలా కోపంతో దుర్యోధనుడితో, అయ్యా కేవలం నేనేదో అర్జునుడికి చేయటం వల్లనే అర్జునుడు విజయాలు సాధించలేదు, నువ్వు అలా అనుకోవటం చాలా తప్పు. పైగా ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి నేను ఇంత తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తుంటే నువ్వు నన్ను ఇలా నిందించి మాట్లాడుతున్నావు, నీకు ఇది సమంజసం కాదు. అయినప్పటికీ కూడా నీ కోసం అని చెప్పి నేను ఇక మంచి చెడు అనేది చూడకుండా అధర్మాన్ని చేస్తాను, అన్యాయం చేస్తాను. అస్త్రం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళ మీద అస్త్రాలు ప్రయోగిస్తా, అందరినీ సంహరిస్తా, పాంచాల సేన మొత్తాన్ని సంహరించిన దాకా నేను ఈ కవచం కూడా విప్పను అని దుర్యోధనుడికి చెప్పి యుద్ధానికి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత విరాట ద్రౌపదులతో తీవ్రమైనటువంటి యుద్ధం చేసి వారిని సంహరించాడు. పాంచాలందరినీ కూడా చిక్కిన వాళ్ళని చిక్కినట్టుగా బ్రహ్మాస్త్రం, ఐంద్రాస్త్రం మొదలైనటువంటి అస్త్రాలన్నీ వేసి వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ ఉన్నాడు. మరొక చోట నకులుడు దుర్యోధనుడితో యుద్ధం చేసి ఆ దుర్యోధనుడిని పరాజితుడిని చేస్తే దుర్యోధనుడు పారిపోయాడు. అదే సమయంలో ధర్మరాజు యొక్క ప్రేరణతో పాంచాలుడు ద్రోణుడిని ఎదిరించారు. ద్రోణుడు రెచ్చిపోయి పాంచాల సేనని వధిస్తూ ఉన్నాడు, దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పాడు దుర్యోధనుడితో, దివ్యాస్త్రాలు ప్రయోగించి సామాన్యమైనటువంటి సైనికులను కూడా చంపేస్తాను అని. దాంతో పాంచాల సేనలన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. ద్రోణుడి యొక్క బాణాల దెబ్బలకి పీడితులై భయపడిపోతున్నటువంటి సేనలను చూచి శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జున, ద్రోణుడు ఘోరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు, ఇది న్యాయమో అన్యాయమైనటువంటి మాట కూడా లేకుండా మాట్లాడితే అస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. పాంచాల సేనలన్నీ కూడా భీతిల్లి పలు దిక్కులుగా పారిపోతా ఉన్నాయి. ద్రోణుడి చేతిలో ధనుస్సు ఉండగా అతన్ని జయించడం ఎవరికైనా సరే కష్టమే. పాంచాల సేనలు సర్వసంహారం కాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం ధర్మాన్ని కూడా వదిలిపెట్టి విజయం కోసం ప్రయత్నం చేయాలి. ఈ బ్రాహ్మణుడు ఇంకా ఒక్క పూట కనుక యుద్ధం చేసినట్లయితే ఇక పాండవ సేన అంటూ ఇక మిగిలేదు లేదు. అందుకే ఈయనకి ధర్మరాజుకు ఒక మాట ఇచ్చాడు, అప్రియమైనటువంటి మాట కనుక నేను విశ్వాసపాత్రుడైనటువంటి వాడి నుంచి వింటే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని యుద్ధం ప్రారంభంలోనే ధర్మరాజుకి మాట ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అప్రియమైనటువంటి మాట ద్రోణాచార్యుడికి చెప్పాలి. ఆ అప్రియమైనటువంటి మాట వింటేనే అతడు అస్త్ర సన్యాసం చేస్తాడు. ఏమిటో అప్రియ మాట అంటే అశ్వత్థామ సరిపోయాడు అని చెప్పడం. ఎందుకంటే అతనికి అశ్వత్థామ అంటే విపరీతమైనటువంటి ప్రేమ, అంతటి మమకారం ఉంది. కాబట్టి ఆ మాట చెబితేనే అతను అస్త్ర సన్యాసం చేస్తాడు. ఈ మాటని ఎవరో ఒకరు చెప్పాలి. అయితే ఈ మాటకి అర్జునుడేమో అంగీకరించాల, అధర్మంగా కాకుండా ధర్మంగానే యుద్ధం చేసి సంహరించాల్సిందే అన్నాడు. ఎందుకంటే ఆయన గురువు కాబట్టి ఆయనకి ఇష్టం లేదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అంగీకరించారు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ధర్మరాజు మాత్రమే చెప్పాలి మాట, ధర్మరాజు చెప్తేనే ద్రోణాచార్యుడు నమ్ముతాడు. ఎందుకంటే విశ్వసనీయుడైనటువంటి వాడు చెప్పాలి అన్నారు. విశ్వసనీయుడు ధర్మరాజే. ఎందుకనంటే ధర్మరాజు ఈ సమస్తమైనటువంటి భూమండలం కాదు, ముల్లోకాల యొక్క రాజ్యం వస్తుందన్న అబద్ధం అంటాడు. అటువంటి వాడు చెప్తే అతడు నమ్ముతాడు అన్నాడు. ధర్మరాజు కూడా అంగీకరించలేదు, అబద్ధం ఆడటానికి అంగీకరించలేదు. అప్పుడు వెంటనే భీముడు తన సేనలోనే ఉన్నటువంటి మాళవరాజు అయినటువంటి ఇంద్రవర్మ, ఆయన దగ్గర గజ సైన్యం ఉంది. అందులో ఒక ఏనుగు చాలా బ్రహ్మాండమైనటువంటి
శక్తి కలిగినటువంటి ఏనుగు ఉంది, దాని పేరు అశ్వత్థామ. అది తెలుసుకొని దాన్ని గదతో పట్టి చంపేశాడు భీముడు. దాన్ని చంపిన తర్వాత భీముడు తన రథాన్ని అలా తీసుకొచ్చి ఆ ద్రోణాచార్యుడు రథం పక్కగా తీసుకొచ్చాడు. ఆ ద్రోణాచార్యుడు రథం పక్కనే నిలబడి కొంచెం సిగ్గుపడుతూ ఇలా అంటున్నాడు, అశ్వత్థామ చనిపోయాడయ్యా, నువ్వు ఎవరి కోసమైతే యుద్ధం చేస్తున్నావో ఆ అశ్వత్థామ చనిపోయాడు అని పెద్దగా అరిచి చెప్పాడు. భీమసేనుడి యొక్క మాటలు విన్నాడు ద్రోణాచార్యుడు. కానీ తన కుమారుడి యొక్క బలం ఏమిటో, తన కుమారుడి యొక్క ప్రతాపం ఏమిటో, అతని దగ్గర ఉన్నటువంటి అస్త్ర సంపద ఏమిటో తెలుసు కనుక భీముడి మాటల్ని నమ్మల, ధైర్యం వేడల, తొడకలేదు బెడకలేదు. తనకి ఎదురుగా ఉన్నటువంటి దృశ్యజుమ్ముడి మీదకి వెళ్ళి వేల కొద్దీ పదునైనటువంటి బాణాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. అంటే భీముడు అశ్వత్థామ చనిపోయాడని చెప్పినా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు ద్రోణాచార్యుడు. 20,000 మంది పాంచాల యోధులు ద్రోణుడి మీద బాణవర్షం కురిపిస్తే ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ పాంచాల యొక్క శిరస్సులన్నీ ఖండించాడు, వాళ్ళ యొక్క బాహువులు ఖండించాడు. గాలివానకి నేలగొలినటువంటి చెట్లలాగా ఆ సేనలన్నీ కూడా, ఏనుగులు, గుర్రాలు, కాల్బలము అంతా కూడా నేల మీద చెల్లా చెదరై పడిపోయారు. 20,000 మంది రజకుల్ని చంపి, 500 మంది మహర్షుల్ని చంపి, 6,000 మంది సృంజయుల్ని, 10,000 ఏనుగుల్ని, 10,000 గుర్రాలని సంహరించి వీర విహారం చేస్తున్నాడు ద్రోణాచార్యుడు. అప్పుడు ద్రోణుడి దగ్గరికి అగ్నిదేవుడిని ముందుంచుకొని విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు అంటే తన తండ్రి అయినటువంటి భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి అనేటువంటి మహర్షులందరూ కూడా వచ్చారు. అంటే ఆయనకి సూక్ష్మ రూపంలో కనిపించారు. సూర్యకిరణాలను తాగేటువంటి, సూర్యకిరణాలని ఆహారంగా తీసుకుంటారు వాలకిల్లులు. ఒక చెట్టుకు వేలాడుతూ ఉంటారు ఆ వాలకిల్లులు అనేటువంటి వాడు. అదిగో అటువంటి మహాత్ములైనటువంటి ముళ్ళు. అలాగనే భృగువంశీయులు, అంగిరసులైనటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చారు ద్రోణాచార్యుడి కట్టగట్టుకొని. ఓ ద్రోణాచార్య, మమ్మల్ని చూడు, ఇంతవరకు అధర్మంగా నువ్వు యుద్ధం చేస్తున్నావు, నీకు మరణకాలం సమీపించింది, ఇక ఈ క్రూరమైనటువంటి కర్మను వదిలిపెట్టు. వేదాంగాలను అధ్యయనం చేసినటువంటి వాడి, గొప్ప విద్వాంసుడైనటువంటి వాడి, సత్యధర్మ రతుడివి, విశేషించి నువ్వు బ్రాహ్మణుడివి, ఇటువంటి నీకు ఈ పని తగదయ్యా. ఆయుధాన్ని వదిలిపెట్టు, ధర్మ మార్గంలో ఉంటూ అస్త్రజ్ఞానం లేనటువంటి సామాన్యుల మీద ఈ దివ్యాస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నావు, వాళ్ళని దగ్ధం చేస్తూ ఉన్నావు. ఇలాంటి ఘోర కృత్యం నీకు తగినటువంటిది కాదు. మళ్ళీ ఇంతటి పాపిష్టి కర్మని ఇక ముందు చేయవద్దు, ఇక చాలు, ఆపు అన్నారు. వారి మాటలన్నీ విన్నాడు ద్రోణాచార్యుడు. ఇప్పుడు భీముడి మాట మళ్ళీ గుర్తుకొచ్చింది. అంటే వాళ్ళ మాటలు విన్న తర్వాత భీముడు అన్నటువంటి మాట గుర్తుకొచ్చింది. ఎదురుగా దృష్టజుమ్ముడిని చూచాడు, వికల మనస్కుడయ్యాడు. తీవ్రమైనటువంటి వ్యధతో తన కుమారుడు నిజంగా మరణించాడా లేదా తెలుసుకోవాలనుకున్నాడు. ఇక్కడే మనం 15వ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుడి యొక్క ఆ కసి ఎంత ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే తన కుమారుడు చనిపోయాడని చెప్పినా, మహర్షులందరూ వచ్చి చెప్పినా ఇంకా ఆయనకి అపనమ్మకం ఉంది, ఇంకా యుద్ధాన్ని మాత్రం మారలా. సరే, తనకి దూరంగా ఉన్నటువంటి పాండవ సేనలో ధర్మరాజు ఎక్కడున్నాడని చూచి ఆ వైపుగా రథాన్ని నడిపాడు. అప్పుడు ధర్మరాజుని అడిగాడు, ఓ ధర్మనందన, నా కుమారుడు మరణించాడా అని. ముల్లోకాల యొక్క సంపద కోసమైనా సరే ధర్మరాజు అబద్ధం ఆడడు అని తెలిసినటువంటి వాడు ద్రోణాచార్యుడు. గట్టి నమ్మకం ఉంది ధర్మరాజు మీద. అందుకే ద్రోణుడు ఎవరిని అడగల, తన సేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎవరిని అడగల, కానీ శత్రుపక్షంలో ఉన్నటువంటి ధర్మరాజును అడుగుతున్నాడు. ఇది ధర్మరాజు యొక్క
ధర్మశీలత, సత్యసంధత, తనతో వీరోచితంగా పోరాడినటువంటి ధర్మరాజు. తన మీద కోపంతో రాత్రి యుద్ధంలో తీవ్రమైనటువంటి యుద్ధం చేశాడు ధర్మరాజు ద్రోణాచార్యుడి మీద. అదిగో అటువంటి ద్రోణాచార్యుడు తనను వధించమని దృష్టజ్యుమ్నుడిని ప్రోత్సహించినటువంటి, పురిగొల్పినటువంటి ధర్మరాజు. అటువంటి ధర్మరాజుని అడిగాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఈ భూమండలం మొత్తాన్ని కూడా పాండవ పక్షరహితంగా చెయ్యాలని క్రూరమైనటువంటి యుద్ధం చేయటాన్ని గమనించినటువంటి శ్రీకృష్ణుడు ఈ పాండవ సేన అనేటువంటిది అసలు లేకుండా చేయాలనుకున్నాడు. అది శ్రీకృష్ణుడికి అర్థమైంది, ఎలా ద్రోణాచార్యుడు ఎలా యుద్ధం చేస్తున్నాడు. అందుకని ధర్మరాజుతో అన్నాడు శ్రీకృష్ణుడు, ఇప్పుడు ఓ రాజా, ద్రోణాచార్యుడు క్రోధ పరవశుడై ఒక్క అరరోజు అంటే ఒక్క పూట యుద్ధం చేస్తే నీ సేనలో ఇంకా మిగిలేటువంటిది ఏమీ లేదు, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈ రోజుతోనే యుద్ధం ముగిసిపోతుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు మా అందరినీ కూడా ద్రోణుడి యొక్క బారి నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నువ్వు కనుక మమ్మల్ని రక్షించాలి అని అనుకున్నట్లయితే సత్యం కన్నా అబద్ధమే ఇప్పుడు శ్రేష్టమైనటువంటిది. జీవిత రక్షణ కోసం అని చెప్పి అబద్ధం ఆడితే తప్పులేదు. ఎందుకనంటే వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు, ప్రాణభంగం అంటే ప్రాణం పోయేటువంటి సమయంలో అబద్ధం అయినా పర్వాలేదు. కాబట్టి అసత్య దోషం నీకు అంటదు కనుక నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పాలి అన్నాడు. అప్పుడు భీముడు అంటున్నాడు, మహారాజా, ద్రోణుడి యొక్క వధోపాయం ఇది అని తెలిసినటువంటి నేను మాళవరాజు అయినటువంటి ఇంద్రవర్మ యొక్క ఏనుగు అశ్వత్థామని చంపొచ్చా. ఇప్పుడు అశ్వత్థామ చనిపోయింది. తర్వాత నేను ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయం కూడా చెప్పా. అశ్వత్థామ మరణించాడు. ఓ ఆచార్య, ఇంకెందుకయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అని చెప్పాను. కానీ ఆయన నా మాటను విశ్వసించలా. అందువల్ల నీవు విజయాన్ని కాంక్షించేటువంటి శ్రీకృష్ణుడి యొక్క మాటను పాటించు. అశ్వత్థామ మరణించాడు అని నువ్వు కనుక చెప్పినట్లయితే ఆచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తాడు, యుద్ధం చేయడు అన్నాడు భీముడు. తమ్ముని మాటలు విని శ్రీకృష్ణుడి యొక్క వాక్యాలతో ప్రేరణ పొంది అది అలా జరగవలసి ఉన్నది అని భావించి అసత్యానికి భయపడుతూనే విజయం మీద ఆసక్తితోటి ధర్మరాజు ద్రోణాచార్యుడితో అన్నాడు, అశ్వత్థామ హతః అని పెద్దగా చెప్పి కుంజరః అని చిన్నగా చెప్పాడు. అశ్వత్థామ హతః అంటే అశ్వత్థామ చనిపోయాడు, కుంజరః అంటే ఏనుగు. ఈ మాట ఏమో చిన్నగా చెప్పాడు, అదేమో పెద్దగా చెప్పాడు. ఇంతవరకు 14 రోజుల నుంచి యుద్ధ భూమిలో ధర్మరాజు యొక్క రథం భూమికి ఆనకుండా 4 అంగుళాల ఎత్తున తిరుగుతూ ఉండేది. అందరి రథాలు కూడా భూమికి ఆనుకొనే పరిగెడతా ఉంటాయి. ఆఖరికి శ్రీకృష్ణుడు ఎక్కినటువంటి అర్జునుడి యొక్క రథం కూడా భూమికి ఆనే ఉంటుంది. ఒక్క ధర్మరాజు రథం మాత్రం 4 అంగుళాల ఎత్తున ఉంటుంది, భూమికి ఆనుకోకుండా. ఎప్పుడైతే ఈ అబద్ధం ఆడాడో ధర్మరాజు, వెంటనే అది భూమికి ఆనుకుంది. అంటే నువ్వు కూడా అందరి మాదిరే అనేటువంటి భావన. ధర్మరాజు చెప్పినటువంటి మాట విని ద్రోణాచార్యుడు పుత్రుడు మరణించాడని నమ్మి ఎంతో దుఃఖం పాలై జీవితం మీద ఆశ వదులుకున్నాడు. కుమారుడు మరణించాడు అనేటువంటి మాట విని ఋషుల వాక్యం గుర్తుకొచ్చింది. మహాత్ములైనటువంటి పాండవుల్ని అన్యాయంగా సంహరిస్తున్నా, పాండవ సేనని అధర్మంగా సంహరిస్తున్నా, అస్త్ర విషయాలు ఏమాత్రం కూడా తెలియనటువంటి వాళ్ళని దివ్యాస్త్రాలు వేసి సంహరిస్తూ ఉన్నా. కాబట్టి పాండవులకి నేను చేసినటువంటి క్రూరమైనటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటిది పశ్చాత్తాపం చెందుతున్నాడు. వికల మనస్కుడయ్యాడు, ఉద్విగ్నుడయ్యాడు. దృష్టజ్యుమ్నుడిని చూసి కూడా వెనకట్లాగా యుద్ధం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే
పాంచాలను ఎవరిని చూసినా సరే ద్రోణాచార్యుడికి ఒళ్ళు ఉప్పొంగుద్ది. దృష్టజ్యుమ్నుడిని చూస్తే అంత పాపం. ఎందుకంటే దృష్టజ్యుమ్నుడు తన సాగు కోసం పుట్టినటువంటి వాడు, యజ్ఞగుండం నుంచి పుట్టినటువంటి వాడు, తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడు కాదు. ఆ యజ్ఞం హోమగుండంలో అగ్ని వేస్తే ఆ అగ్నిలో నుంచి రథంతో సహా, ఆయుధాలతో సహా, కిరీటంతో సహా వచ్చినటువంటి వాడు ఈ దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుడిని సంహరించడం కోసం. అందుకని ద్రోణాచార్యుడిని చూస్తే కోపం ఉంది. ఆ ద్రోణాచార్యుడికే విద్యలు నేర్పాడు. ఈ దృష్టజ్యుమ్నుడికే విద్యలు నేర్పినటువంటి వాడు ఈ ద్రోణాచార్యుడు. అయినప్పటికీ యుద్ధరంగం కనుక ఆ దృష్టజ్యుమ్నుడి మీద కోపం ఉంటుంది. దృష్టజ్యుమ్నుడు ద్రోణుడిని చూసి ఆయన మీదకి దూకాడు. ద్రోణుడి యొక్క సంహారానికి ఇదే సరైనటువంటి సమయం అని కూడా నిశ్చయించుకున్నాడు. యజ్ఞకుండంలో నుంచి జన్మించినటువంటి వాడు కనుక ద్రోణుడిని సంహరించడం కోసమే వరప్రసాదిగా పుట్టినటువంటి వాడు కనుక అందుకని ఇక ద్రోణాచార్యుని చంపడానికి ఇదే సరైనటువంటి సమయం అనుకున్నాడు. ద్రోణుడిని వధించాలనేటువంటి కోరికతో తీవ్రమైనటువంటి జ్వాలలతో కూడుకున్నటువంటి అగ్ని వంటి బాణాన్ని సంధించి దృష్టజ్యుమ్నుడు వేశాడు. అది చూచి ద్రోణాచార్యుడు ఈ శరీరానికి అంత్యకాలం వచ్చింది అని అనుకున్నాడు. ఆ బాణాన్ని అడ్డుకోవాలని ద్రోణుడు ప్రయత్నించేటప్పటికీ దివ్యాస్త్రాలు గుర్తుకు రాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఋషులైనటువంటి వాళ్ళు, నీకు అంత్యకాలం సమీపించిందని. అంటే అతడు వేసినటువంటి బాణాన్ని కనుక ఎదుర్కోవాలంటే ఇప్పుడు దివ్యాస్త్రాన్ని ప్రయోగించాలి. కానీ ఒక్క దివ్యాస్త్రం కూడా ఆయనకు గుర్తురాల. నిరంతరం బాణ ప్రయోగం చేస్తున్నటువంటి ద్రోణుడికి ఇప్పటికి 4 పగళ్ళు 1 రాత్రి గడిచిపోయింది సేనానాయకుడిగా. ఆ రోజు అంటే 15వ రోజు పగలు 3 జాములు గడిచిపోయినాయి. బాణాలన్నీ అయిపోయినాయి. అంటే బాణాలు తెచ్చుకుంటారు, కొన్ని రథంలో పెట్టుకుంటారు, ఒకటే మీద వేస్తా ఉన్నాడు. ఉన్నవన్నీ మొత్తం ఖర్చు అయిపోయింది. అయినప్పటికీ ద్రోణుడు ఇప్పటికీ కూడా ఇదే చెప్తుంది. ద్రోణుడు ఇప్పటికి కూడా ఎలా ఉన్నాడంటే అంగిరసం అనేటువంటి ధనుస్సును తీసుకొని తీవ్రమైనటువంటి బాణాలు వేశాడు. ఆ బాణాలని ముక్కలు చేశాడు దృష్టజ్యుమ్నుడు. ద్రోణాచార్యుడు అతడు ధనుస్సుని ముక్కలు చేశాడు. ఆ తర్వాత సారథిని చంపాడు. దృష్టజ్యుమ్నుడు వేరొక ధనుస్సును తీసుకున్నాడు, దాన్ని కూడా ఖండించాడు. అలా వరుసగా ధనుస్సులు ఖండిస్తున్నాడు ద్రోణాచార్యుడు. గద ఖడ్గాలు తప్ప ఇక దృష్టజ్యుమ్నుడి దగ్గర ఏమీ లేవు, అన్నీ కూడా ధ్వంసమైపోయింది. తిరిగి ప్రాణాంతకమైనటువంటి 9 బాణాలు దృష్టజ్యుమ్నుడి మీద వేశాడు. దృష్టజ్యుమ్నుడు వాటిని బ్రహ్మాస్త్రంతో ఖండించాడు. ద్రోణుడు దృష్టజ్యుమ్నుడి యొక్క రథాన్ని భగ్నం చేశాడు. అప్పుడు కత్తి డాలు బట్టి ద్రోణుడి మీద కురికాడు. ఈ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అశ్వత్థామ చనిపోయాడని భీముడు చెప్పినా, తానే అడిగి ధర్మరాజు ద్వారా తెలుసుకున్నా, మహర్షులైనటువంటి వాళ్ళు వచ్చి చెప్పినా, నాకు ప్రాణాపాయ స్థితి వచ్చిందని తెలిసినా, నాకు అంత్యకాలం సమీపించిందని అనుకున్నా, యుద్ధం మాత్రం వదిలిపెట్ల. అంటే అస్త్ర సన్యాసం చేయలా, వేస్తూనే ఉన్నాడు, బాణాలు వేస్తూనే ఉన్నాడు, ధనుసుని ఖండిస్తూనే ఉన్నాడు, సారథిని చంపాడు, గుర్రాలను చంపాడు, ఇంకా అలా చేస్తూనే ఉన్నాడు. ఇది ద్రోణాచార్యుడు 15వ రోజున చేసినటువంటి యుద్ధం. ఆ సమయంలో దృష్టజ్యుమ్నుడి యొక్క రథపు నొగలు, చక్రాలు, రథబంధాలు వాటన్నింటినీ కూడా బాణాలతో నాశనం చేశాడు ద్రోణాచార్యుడు. తిరిగి గదను ధరించి డేగలాగా ద్రోణుడి పైకి ఎగిరాడు. దృష్టజ్యుమ్నుడు ఆ ద్రోణుడి యొక్క వక్షస్థలంలో పెట్టాడు. ఆ తర్వాత ఖడ్గాన్ని చేతబట్టి ఖడ్గ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు దృష్టజ్యుమ్నుడు. దగ్గరగా ఉన్న యోధుడి మీద ఉపయోగించడానికి వీలైనటువంటి, ఎందుకంటే అతడు రథం మీదకి వచ్చాడు దృష్టజ్యుమ్నుడు. ఇప్పుడు ద్రోణాచార్యుడి యొక్క రథం మీదకి వచ్చాడు. మరి ధనుస్సుతో బాణాలు ప్రయోగించడానికి వీల్లేదు, కానీ దగ్గరగా ఉన్నటువంటి వాడి మీద ప్రయోగించడానికి కూడా వైతస్థకాలు అనేటువంటి చిన్న చిన్న బాణాలు ఉన్నాయి, చిన్న బాణాలు ఉన్నాయి. అవి ద్రోణాచార్యుడి దగ్గర. వాటిని ధనుస్సుకి సంధించి
వాటిని ప్రయోగించాడు, వాటిని సాక్షికి ఖండించాడు అక్కడే. అలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది వారిద్దరి మధ్య. ద్రోణ దృష్టజ్యుమ్నులు ఇద్దరు కూడా తీవ్రంగా పోరాడుతున్నటువంటి సమయంలో ద్రోణుడి యొక్క తేజస్సు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది. ఆయన యొక్క ఎడమ కన్ను ఎడమ భుజము అదిరిని. బ్రహ్మవాదులైనటువంటి ఋషుల యొక్క మాటలు వినిపించినాయి, మళ్ళీ వాళ్ళ మాటలు వినిపించినాయి. వాళ్ళు కనిపించలేదు కానీ వాళ్ళ మాటలు వినిపించినాయి. యుద్ధం చేస్తూ ప్రాణాలు వదలడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి వదిలాడు దృష్టజ్యుమ్నుడు. బ్రహ్మాస్త్రం కూడా ద్రోణుడిని కప్పేసింది. ద్రోణుడు బాగా బాణవర్షాన్ని కురిపించాడు, సేనలు సంహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అంటే ఇక ద్రోణాచార్యుడు ఏ స్థితిలో కూడా యుద్ధాన్ని మాత్రం వదలకుండా ఉండేటప్పటికల్లా భీముడు మళ్ళీ తన రథాన్ని ఆ ద్రోణాచార్యుడు రథం పక్కగా తీసుకొచ్చాడు. ఆ రథానికి ఉన్నటువంటి ఆ ముందు స్తంభాలు ఉంటాయి, దాన్ని పట్టుకున్నాడు గట్టిగా. ఆ రథాన్ని ఆపేశాడు భీముడు. ఆపి ద్రోణాచార్యుడితో అంటున్నాడు, ఆచార్య, మీరు వేదవేత్తలు, వేదం తెలిసినటువంటి వాడు, శ్రేష్ఠులైనటువంటి వాడు, వేదాంగాలు అభ్యసించినటువంటి వాడు, బ్రాహ్మణుడైనటువంటి వాడు, తనకి శాస్త్రం విధించినటువంటి కర్మకాండతో తృప్తి చెందకుండా ఈ ప్రకారంగా పరధర్మాన్ని ఆశ్రయించి, క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించి యుద్ధం చేసి క్షత్రియుల్ని నాశనం చేస్తూ ఉన్నారు. క్షత్రియుడు అనేటువంటి వాడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించడం కోసం యుద్ధరంగంలో ఉన్నాడు. నీవో నీ ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయించి యుద్ధరంగంలో ఉన్నావు. భార్యాపుత్రులకి ధనం సంపాదించిద్దామనేటువంటి కోరికతో మూర్ఖుడైనటువంటి చండాలులాగా అనేకమైనటువంటి మ్లేచ్చుల్ని వధించావు, అనేక మంది క్షత్రియులు వధించావు. నీ ఒక్క కొడుకు కోసమని విపరీతమైనటువంటి పని చేస్తూ ఉన్నావు. ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టావు. స్వధర్మాన్ని అనుసరించేటువంటి క్షత్రియ జాతిని నాశనం చేస్తూ సిగ్గుపడటం లేదు నువ్వు. ఎవరి కోసం మీరు ఈ బ్రాహ్మణ ధర్మాన్ని వదిలిపెట్టి ఆయుధాన్ని చేతబట్టి ఎంతటి మారణకాండ సృష్టిస్తున్నారో ఆ నీ కొడుకు నీ వెనకనే చచ్చి పడున్నాడయ్యా. ఈ విషయం నీకు తెలియటం లేదు. ఇంతకు ముందే నేను చెప్పాను, నా మాట మీద నమ్మకం లేక ధర్మరాజుని అడిగావు. ఎప్పుడు అబద్ధమైనటువంటి ధర్మరాజు కూడా చెప్పాడు నీకు అని అంటంతో ద్రోణుడు అప్పుడు ధనుస్సుని విడిచిపెట్టేశాడు. ఇతర ఆయుధాలన్నీ కూడా వదిలేశాడు. అవి వదిలేయదలుచుకొని అప్పుడు అంటున్నాడు, పక్కన్నటువంటి కర్ణుడితో, దుర్యోధనుడితో, కృపాచార్యుడితో వాళ్ళంతా కూడా దగ్గరలోనే ఉంటే, ఓ కర్ణ, ఓ దుర్యోధన, ఓ కృపాచార్య, ఇంకా మీరు యుద్ధంలో విజయం కోసం ప్రయత్నించండి అంటే ఇక మీరు ప్రయత్నించండి, నాది అయిపోయింది అని చెబుతూ శస్త్రాస్త్రాలను వదిలేసి రథం మీద కూర్చొని యోగనిష్ఠుడయ్యాడు. దృష్టజ్యుమ్నుడు ఆయన దెబ్బతీయటానికి అదే తగిన సమయం అని భావించి ధనుర్బాణాలను రథంలో వదిలేసి ఖడ్గం చేతపట్టుకొని తన రథం మీద నుంచి ద్రోణాచార్యుడి యొక్క రథం మీదకి దూకి ద్రోణుడి పైకి వెళ్ళాడు. అలా ద్రోణుడు దృష్టజ్యుమ్నుడి చేతుల్లో చిక్కటంతో మానవులు ఇతర ప్రాణులు ఆహాకారాలు చేసి, ఎందుకంటే ద్రోణాచార్యుడి యొక్క శిరస్సు ఖండించాలనేటువంటి ఉద్దేశంతో ఖడ్గం చేతబట్టి దృష్టజ్యుమ్నుడు ఆ ద్రోణుడి యొక్క రథం మీదకి ఎక్కాడు. అందుకని సకల జీవులు ఆహాకారాలు చేస్తున్నాయి. ద్రోణుడు యోగనిష్ఠుడై ఉన్నాడు, కన్నులు మూసుకున్నాడు, ధ్యానతత్పరుడు అయ్యాడు. యోగయుక్తుడైనటువంటి ద్రోణుడు పరమగతికి వెళుతుంటే సంజయుడు, అర్జునుడు, కృపాచార్యుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఈ ఐదుగురు మాత్రమే చూశారు. దృష్టజ్యుమ్నుడు ప్రాణం పోయి ఏమీ పలకకుండా ఉన్నటువంటి ద్రోణుడి యొక్క శిరస్సును పట్టుకొని ఖడ్గంతో శిరస్సుని ఖండించాడు. అప్పుడు ద్రోణుడి యొక్క వయస్సు 400 సంవత్సరాలు. సంస్కృతంలో దీన్ని అశీతి పంచకం అని అంటారు. అశీతి పంచకం అని అంటే 580లోని 580 అంటే 400 సంవత్సరాలు. ఆ కాలంలో ప్రతి వాళ్ళు 200 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్, అసాధారణమైనటువంటి వ్యక్తులు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఇలాంటి వాళ్ళందరూ
అందుకని వీళ్ళు 400 సంవత్సరాలు బ్రతికారు. ఓ ద్రుపద కుమారా, ఆచార్యుని చంపవద్దు, సజీవంగా తీసుకొనిరా అని అర్జునుడు కేకేసి చెప్పాడు. ఇతర సైనికులు, వీరులు, మహారథులు, కురుపక్షంలో ఉన్నవాళ్ళు, పాండవ పక్షంలో ఉన్నవాళ్ళు ద్రోణాచార్యుని చంపొద్దు 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 అని కేకలు పెట్టి వారిస్తున్నా కూడా వినకుండా ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి యొక్క రథాసనం మీద అతన్ని చంపేశాడు. అంటే శిరస్సును ఖండించాడు. ద్రోణుడి యొక్క శరీరం రక్తం ఓడుతూ రథం మీద నుంచి భూమిపై పడిపోయింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి యొక్క శిరస్సుని పాండవ సేన వైపు విసిరేశాడు. ద్రోణుడు ఆకాశానికి వెళ్ళి ఆ నక్షత్ర గతిలో కలిసిపోయాడు. ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వల్ల సంజయుడు చూడగలిగాడు. ఆ విషయాన్ని అక్కడ ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల అదిగో ఆ జీవుడు పైకి వెళ్తాను నేను ఒక్కటి చూశాను అని. ఆ తర్వాత ద్రోణుడు, ఎందుకంటే శరీరాన్నేమో కింద పడిపోయింది, తలనేమో ఆ పాండవ పక్షం వైపు విసిరేశాడు. ఆ శరీరం కోసం అని చెప్పి కురువీరులందరూ కూడా వెతికారు, కానీ వేల కొద్ది శవాల్లో ఆ ద్రోణాచార్యుడి యొక్క శరీరం ఎక్కడా కనపడలేదు. కారణం ఏంటంటే శిరస్సు పోయిన తర్వాత శరీరాన్ని కనుక్కోవటం కష్టం. తలకాయ కనుక్కుంటే వీడు ఫలానా వాడిని కనుక్కోవచ్చు, తలకాయ కనుక లేకపోతే అన్నీ ఒకటిగానే ఉంటాయి. అందుకని ద్రోణాచార్యుడి యొక్క దేహాన్ని కూడా కనుక్కోలేకపోయారు. అప్పుడు భీముడు, ధృష్టద్యుమ్నుడు ఒకరినొకరు కౌగిలించుకొని సేనా మధ్యంలో నృత్యం చేశారు. భీముడు అంటున్నాడు, ధృష్టద్యుమ్న, కర్ణ దుర్యోధనులు ఇద్దరూ చనిపోయిన తర్వాత మళ్ళీ నేను నిన్ను కౌగిలించుకుంటాను అని భీముడు పరమానంద భరితుడై పెద్దగా సింహనాదం చేస్తూ ఉన్నాడు. భీముడు జబ్బజరిచి చేసినటువంటి సింహనాదంతో కురుసేనలన్నీ కూడా క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధరంగం నుంచి పలాయనం తెగిస్తున్నాయి. ద్రోణాచార్యుడు ఎప్పుడైతే సరిపోయాడో, భీముడు ఎప్పుడైతే ఈ సింహనాదం చేశాడో, పాండవ సేనలన్నీ ఆనందంతో ఉన్నాయో ఆ సమయంలో కౌరవులందరూ పారిపోతూ ఉన్నారు. గాంధారరాజు శకుని ద్రోణుడు ఎప్పుడైతే హతుడయ్యాడో సాటి రాజులందరితో కలిసి యుద్ధరంగం నుంచి పారిపోయాడు. కర్ణుడు కూడా తన మహాసేనతో కలిసి పారిపోయాడు. శల్యుడు ఆ దృశ్యాన్ని చూస్తూ భయంతో ఏనుగులు గుర్రాలని ముందుంచుకొని పారిపోయాడు. కృపాచార్యుడు ఎంతో బాధతోటి అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. కళింగులు బాహ్లికులతో కలిసి కృతవర్మ అక్కడి నుంచి పారిపోయాడు. ఇక శకునికి కొడుకైనటువంటి వాడు ఉలూకుడు ఉన్నాడు, అతను కూడా భయంతో వణికిపోతూ పారిపోయాడు. దుశ్శాసనుడు, కర్ణుడి కొడుకైనటువంటి వృషసేనుడు, దుర్యోధనుడు, సుశర్మ వీళ్ళంతా కూడా ద్రోణ వధతో భీతిల్లిపోయి యుద్ధరంగం నుంచి పారిపోయారు. వీళ్ళందరికీ అప్పుడు అశ్వత్థామ ఎదురవుతున్నాడు. ఎదురై అశ్వత్థామ దుర్యోధనుడితో అంటున్నాడు, దుర్యోధన, ఏమిటయ్యా మన సేనంతా కూడా ఈ రకంగా పారిపోతూ ఉంది, ప్రతి వాళ్ళు పారిపోతూ ఉన్నారు, ఎంతటి మహావీరులు కూడా పారిపోతూ ఉన్నారు, చస్తామో బ్రతుకుతామో తెలియకుండా సేనలన్నీ కూడా ఒకరినొకళ్ళు తొక్కుకుంటూ పోతూ ఉన్నారు, ఏమిటి పరిస్థితి, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను, ఎందుకు ఇలా పారిపోతున్నారు, మనకి ఏమైనా ఆపద కలిగిందా, నీవు కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా పారిపోతున్నారే, ఏంటి విచిత్రం, ఏ మహారాజకుడైనా సరే మరణించడం జరిగిందా అని అడుగుతున్నాడు. అశ్వత్థామకి ఆ దుర్వార్త చెప్పడానికి దుర్యోధనుడికి నోరు రాల. అయ్యా మీ తండ్రి చనిపోయాడని చెప్పాలంటే నోరు రావట్లా. అందుకని కృపాచార్యుని చూసి, ఆచార్య నువ్వు చెప్పు అన్నాడు. అప్పుడు కృపాచార్యుడు అశ్వత్థామతో జరిగినటువంటి విషయాలంతా పోసుకొచ్చినట్టు చెప్పాడు. అలా అందరూ వద్దు 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 అంటున్నప్పటికీ కూడా ఆచార్యుని చంపవద్దు చంపవద్దని అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు అంటున్నా, ధృష్టద్యుమ్నుడు ప్రాయోపవేశం చేసినటువంటి తండ్రిని జుట్టు పట్టుకొని శిరస్సుని ఖండించాడయ్యా, దాంతో భయకంపితులై మన సేనలన్నీ కూడా పారిపోతా ఉన్నాయి అన్నాడు కృపాచార్యుడు. అది విని అశ్వత్థామ తోక దక్కిన త్రాసులాగా ఆగ్రహోదగ్రుడై, కట్టెలు కనుక వేస్తే అగ్ని కనుక ఎట్లా అయితే ప్రజ్వలిస్తుందో అలా మండిపడుతూ
అరిచేతులు చరిచి పళ్ళు పటపటా కొరుకుతూ బుసగొట్టేటువంటి పాములాగా నిట్టూర్పులు విడుస్తూ కన్నులు ఎర్రజేసి క్రుద్ధుడై ఆ అశ్వత్థామ దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడో మనం రేపు తెలుసుకుందాం.